ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం నుండి కొన్ని మాటలు వినబోతున్నాం. మన మధ్యలో దైవజనులు నెల్లూరు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ యోహాన్ గారు వైఎస్ఆర్ కాలనీ నెల్లూరు టౌన్లో వైఎస్ఆర్ కాలనీలో సేవ చేస్తున్నారు. దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని మేము తలంచుతున్నాం. మీ అవసరతల కొరకు అనుదినము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క సందేశాల ద్వారా మీ కుటుంబాలకి మీ పరిచయాలకు ఆశీర్వాదం ఉన్నాయని మేము విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాం. అయితే ఈరోజు మరి పరిశుద్ధ లేఖనాలు గుండా మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, అక్కడ యూదుల అధికారి అయిన నికోదేముని పరిచయుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అని ఆయన చెప్తూ ఆ యేసు ప్రభుని ఆ యొక్క పరిచయుడని నికోదేము అడుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ పరిచయుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళను పరిచయులని అంటారు. ఈయన వృద్ధుడు, చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఇది ఈయనక వృద్ధాప్యంలో ఒక ఆలోచన, పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని ఎలా చూడాలి, దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలని ఆ రాత్రి వల్ల యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఆ పరిచయుడికి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అయితే ఈయన పరిచయుడితో యేసుప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, మరలా పరిచయుడు నికోదేముని ఆయన, క్రొత్తగా జన్మించడం అంటే ఏంది బోధకుడా? అంటే నేను చనిపోయి మరలా నా తల్లి గర్భమున రెండవ మారు జన్మించాలనా అని ఈయన అడగటం మనం అక్కడ లేఖనాలు చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యము మనం గమనిస్తే, ఒకడు క్రొత్తగా జన్మించటం అని అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఆమేన్. హల్లెలూయా. క్రొత్తగా జన్మించే అనుభవం ఏంటంటే, ఈ అపోస్తలుని పేతురు అంటారు కదా, ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో దుష్టత్వము, కల్మషము, అసూయ, ఈర్ష్య, వేషధారణ, దేవదూషణ, కల్మషము, వీటన్నిటిని మానుకోవటమే క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం. హల్లెలూయా. అది క్రొత్తగా జన్మించే అనుభవం అంటే చనిపోయి మరలా పుట్టడం కాదు. మనిషికి ఒకటే జననం, మరలా పుట్టుకుండదు. మన యొక్క క్రియలను బట్టి మనం నిత్య జీవం, నిత్య నరకం అనేది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే క్రొత్తగా జన్మించే అనుభవం ఏంటంటే, మనలో అసూయ ఉండకూడదు, మనలో వేషధారణ ఉండకూడదు, మనలో దుష్టత్వం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కుళ్ళు కుట్రలు కుతంత్రాలు అసలు ఉండకూడదు, దూషణ మాటలు ఉండకూడదు. ఒకరిని దూషించే విధానం కానీ, వేషధారణ, మందిరంలో ఒకలాగా ఇళ్ళ దగ్గర ఒకలాగా ఉండి జీవించటం కానివ్వండి, బూతులు మాట్లాడటం కానివ్వండి, అలాగే ఈ విధమైనటువంటివి మానుకోవాలి. ఇవి మానుకున్న వ్యక్తి క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా ఉంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్కి అక్కడ చెప్తూ ఉన్నాడు కదా పేతురు గారు, అప్పుడే క్రొత్తగా జన్మించిన శిశువు వల్లే మీరు ఉండాలి. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన శిశువులో ఇలాంటి ఉండవు. ఏవి? ఈ దేవదూషణ కానీ, ఈ యొక్క వేషధారణ, అసూయ, ఈర్ష్య, కల్మషము, దుష్టత్వము, ఇవేమీ కూడా అప్పుడే క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తిలో, ఆ బిడ్డలో ఉండవు. అలాంటి స్వభావం కలిగి ఉండాలి. అలాంటి ఆ మనస్తత్వము, అలాంటి ఆలోచనలు కలిగి ఉండటమే క్రొత్తగా జన్మించే అనుభవం. హల్లెలూయా. ఈ విధంగా ఉంటేనే కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం వేరే, దేవుని రాజ్యాన్ని చూడటానికి ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ అర్హత, ఈ అనుభవం ఉండాలి. దేవుని రాజ్యాన్ని చూడటానికి, ప్రవేశించటానికి కాదు, చూడటానికి ఇవన్నీ మానుకోవాలి. ఇలాంటివి ఏది ఒక్కటే మనలో ఉన్నా కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కాదు కదా, ఆ దేవుని రాజ్యాన్ని చూడటానికి కూడా మనకు అర్హత ఉండదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వాళ్ళు ఇంకా కూడా వేషధారణ, అసూయ, దుష్టత్వము, కల్మషము, మరి దూషణ మాటలు, బూతులు మాట్లాడటం, ఇవి ఉన్నాయి. అప్పుడే జన్మించిన పిల్లవాడిని చూడండి, వాడు బూతులు మాట్లాడతాడా? అప్పుడే జన్మించిన పిల్లోడు సినిమాలు, సీరియల్ చూస్తాడా? అప్పుడే జన్మించిన పిల్లోడిలో కల్మషం ఉంటుందా? అప్పుడే క్రొత్తగా జన్మించిన బిడ్డలో ఎలాంటి ఆ యొక్క వేషధారణ ఉంటుందా? ఉండదు. ఆ విధమైనటువంటి మనస్తత్వము, స్వభావము, ఆ విధమైన అనుభవం ఉంటేనే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించినవాడు. అలాంటి అనుభవం ఉంటేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నెంబర్ 1. రెండవది మనం చూస్తే మరలా అంటాడు యేసు ప్రభు, నీటి మూలంగా జన్మించమని. హల్లెలూయా. నీటి మూలముగా జన్మించటం అంటే బాప్తిస్మపు అనుభవము. హల్లెలూయా. నీటి మూలంగా జన్మించటం అంటే బాప్తిస్మపు అనుభవం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో సంఘాలకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బాప్తిసం కాడికి వచ్చేసరికి వాయిదాలు వేసుకుంటూ పోతుంటారు చాలామంది క్రైస్తవులు. ప్రభు మాకు ఆ కార్యాలు చేసాడు, ఈ కార్యాలు చేసాడు చెప్పుకుంటూ ఉంటారు. కానీ బాప్తిసం తీసుకోమనేసరికి చాలామంది దాటేస్తూ ఉంటారు, వాయిదాలు వేస్తూ ఉంటారు. రేపు తీసుకుంటా, వచ్చే సంవత్సరం తీసుకుంటా, జనవరి తీసుకుంటా, క్రిస్మస్ తీసుకుంటానే. అయితే ఒకటి, చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఈ అనుభవం ఉండాలి, 2 అనుభవం ఉండాలి. ఏంటిది? నీటి మూలముగా జన్మించే అనుభవం అంటే బాప్తిస్మపు అనుభవం ఉండాలి. 3వ అనుభవం ఇంకోటి, మరలా ఆయన యేసు అంటున్నాడు, ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనము నడిపించబడాలి, నింపబడాలి. ఈ విధమైన అనుభవం ఉండాలి. 3 అనుభవం. ఈ 3 అనుభవాలు ఉంటేనే దేవుని రాజ్యాన్ని చూడగలము, అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఈ 3 అనుభవాలు. ఒకటి, క్రొత్తగా జన్మించే అనుభవాన్ని మారు మనసుకి మనము సాదృశ్యంగా తీసుకుంటే, క్రొత్తగా జన్మించే అనుభవం అంటే మారు మనసు. రెండోది, నీటి మూలంగా జన్మించటం అంటే బాప్తిస్మపు అనుభవానికి సాదృశ్యం. 3వది, ఆత్మ మూలంగా జన్మించటం అంటే మరి పరిశుద్ధాత్మ అచేత నింపబడి, అభిషేకించబడి, నడిపించబడటం అనేది ఆ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ 3 అనుభవాలు ఒక వ్యక్తిలో ఉంటేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఇంక మనం ఎన్ని చేసినా, ఎన్ని చప్పట్లు కొట్టి, ఎన్ని ప్రార్థన చేసి, ఎన్ని పాటలు పాడి, ఎంతగా మనం చేసినా కూడా దేవుని రాజ్యంలోకి పోలేము. ఈ 3 అనుభవం ఉండాలి. ఈ 3 అనుభవాలు. కొంతమంది ఒకవేళ బాప్తిసం తీసుకుంటారు, క్రొత్తగా జన్మించే అనుభవాలు ఉండవు. కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారు, మళ్ళీ కొంతమందికి పరిశుద్ధాత్మ అనుభవం, ఆ యొక్క నడిపింపు, అభిషేకం ఉండదు. ఈ 3 అనుభవాలు ఉండాలి. ఏ ఒక్కటి కూడా మనలో లేకపోయినా మన రాజ్యాన్ని చూడలేం, ప్రవేశించలేం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడిన రీతిగా మన యొక్క జీవితంలో భూమి మీద ఉండగానే ఇలాంటి 3 అనుభవాలు మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, అందరిని కూడా దేవుడు ఆయన రాజ్యాన్ని మీకు చూపించి, ఆయన రాజ్యంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రవేశింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సో దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిన మాట ప్రకారంగా రక్షణ అనేది ఒక క్రొత్తగా జన్మించిన అనుభవం, స్వభావం మారటం. నికోదేముతో
ప్రభు చెప్పినట్లుగా ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మళ్ళా చనిపోయి తిరిగి లేవటం కాదు, కానీ అతను మార్పు చెందినటువంటి జీవితం అవసరం. స్వభావాల్లో, ఆలోచనలో, క్రియలో, నడక, తలంపుల్లో ఆ దుష్టత్వం మానుకొని దేవుని బిడ్డలు క్రొత్తగా జన్మించిన శిశువును పోలాంటి మనస్తత్వం రావటమే రక్షణ అనుభవం, లేక క్రొత్తగా జన్మించటం, లేక నూతన సృష్టి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకు తేటపరుస్తుంది. మరి ఇంతకాలమైన మన జీవితంలో క్రొత్తగా మనము జన్మించున్నామా? క్రొత్త అనుభవం మనకుందా? ఆ అనుభవం ఎప్పుడో గత కాలంలో 15 సంవత్సరాల క్రితం వచ్చిందండి, 20 సంవత్సరాల క్రితం వచ్చిందండి అని ఆ రోజులతోనే అయిపోయిందండి. ఈరోజు మళ్ళా పాత జీవితాన్ని కొనసాగిస్తున్నామని ఉండకూడదు. ఆ జీవితం ప్రభు రాకడ పర్యంతం ఈ క్రొత్తగా జన్మించిన అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటూ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు అయ్యా. మీ దాసులు యోహాన్ గారిని మీ నాయన మరుగు చేసుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు. నిత్యముగా ఒక్కొక్క జీవితాన్ని మీరు ఆస్వాదించు నాయన. ఈ మాటలు విన్నటువంటి మేము, బోధించిన సేవకులైన, విన్న విశ్వాసులైన సేవకులైన, మీ రాకడ పర్యంతం ఆ క్రొత్తగా జన్మించిన అనుభవాన్ని కాపాడుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఈ మాటలు విన్నన్ని బిడ్డలందరిలో ఒక ఉన్నతమైనటువంటి నూతన మనస్సును మరలా ప్రతిదినం అనుభవింపచేస్తూ మీ సన్నిధిలో సాగునట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, వాక్యం చెప్పిన దైవజనులకి అలాగే విన్న మనందరికీ ఆయన కృపయు కాపుదల తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందరికీ వందనాలు. మీరు ఆ విధంగా నూతన అనుభవాన్ని అనుభవిస్తూ ప్రభు రాకడ పర్యంతం ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చేంత వరకు ఈ రక్షణ అనుభవాన్ని మనం కోల్పోతాం. ఈ అనుభవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అలాగే వాక్యాన్ని చెప్పిన సాగులు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా.